అనేక వివాదాలు హైకోర్టు ఆదేశాల మధ్య వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానాలు గెలుచుకోగా క్యాంపు రాజకీయాల నడుమ 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి, ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అనేక వివాదాలు హైకోర్టు ఆదేశాల మధ్య వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానాలు గెలుచుకోగా క్యాంపు రాజకీయాల నడుమ 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి, ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అనేక వివాదాలు హైకోర్టు ఆదేశాల మధ్య వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానాలు గెలుచుకోగా క్యాంపు రాజకీయాల నడుమ 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి, ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అనేక వివాదాలు హైకోర్టు ఆదేశాల మధ్య వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానాలు గెలుచుకోగా క్యాంపు రాజకీయాల నడుమ 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి, ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కోరం లేదంటూ ఎన్నికల అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం కోరం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కావాలనే ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలు
బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కాబట్టి కావాలనే అధికార పార్టీ ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై ఇదే విషయంపై ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ వినతి పత్రాలు అందజేసింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థితో పాటు బీజేపీ కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో 15కు బీఆర్ఎస్ పార్టీ బలం చేరింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడిందని బీఆర్ఎస్ పార్టీ అంటూ వస్తుంది. ఇక మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పెద్ద వారే జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధికారులపై దాడి చేశారంటూ ఆరోపిస్తూ రిమాండ్ విధించారు. దీంతో బాల్క సుమన్ దాదాపు 4 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పూర్తి స్థాయి మెజార్టీ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలిచారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. అయినప్పటికీ ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉంటే బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కకపోవడంతో ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కోరంలోకి ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించగా 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 16న ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. కానీ వివిధ కారణాలతో కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. దీనికి సంబంధించి ఈ రోజు ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజైనా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.